ఏపీలోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో మిస్ అయిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాను ఆచూకీ కనుగొనడంలో కీలకమైన ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందింది. 8 రోజుల కిందట పాపతో పాటే వెళ్లిన కుక్క ఇటీవల తిరిగి రావడంతో పాప ఆచూకీ తెలుస్తుందని పోలీసులు భావించారు. అయితే ఇప్పుడు కుక్క కూడా మృతి చెందడంతో దర్యాప్తునకు సంబంధించిన పోలీసులు కీలక ఆధారం కోల్పోయారు. గత శనివారం పాపతో పాటు పామాయిల్ తోటలోకి వెళ్లిన కుక్క 4 రోజులు మంగళవారంకు ఒక్కటే ఇంటికి తిరిగొచ్చింది. బుధవారం రాత్రి దీన్ని పట్టుకున్న పోలీసులు గురువారం దీని సాయంతో పోలీసులు జాగిలాల ద్వారా గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి అడవిలోకి పంపగా అది కేవలం 80 నిమిషాల్లో 80 కిలోమీటర్ల మేర తిరిగి మళ్లీ ఇంటికే చేరింది. అయితే ఇన్ని రోజులుగా ఆహారం లేకపోవడంతో తీవ్ర అలసట కారణంగా అది ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. సిహెచ్ అగ్రహారం గ్రామ శివారులోని 50 ఎకరాల పామాయిల్ తోటలో కాపలాదారులుగా ఉన్న సుంకర గణేష్, భవానీ దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి గత శనివారం మధ్యాహ్నం తండ్రి చిన్నారిని ఇంటి వద్ద దింపి తిరిగి తోటలోకి వెళ్తుండగా ఆయన వెనకాలే పాప కూడా బయలుదేరింది. పాప వెంట వారి పెంపుడు కుక్క కూడా వెళ్ళింది. తల్లి ఇంట్లో మరో బిడ్డ పనిలో ఉండడంతో పాప వెళ్లిన విషయాన్ని గమనించలేదు. అప్పటి నుంచి గత 8 రోజులుగా పసిపాప ఆచూకీ లేకుండా పోయింది. ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. సుమారు 400 మందికి పైగా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు 10 ప్రత్యక్ష టీములుగా ఏర్పడి 500 ఎకరాల పరిధిలోని తోటలు, కొండ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. దట్టమైన పొదలు ఉండడంతో అత్యాధునిక డ్రోన్ కెమెరాలను కూడా రంగంలోకి దించారు. తుని, నర్సీపట్నం పరిసరాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇంటి సమీపంలోని ఇనుప కంచె వద్ద చిన్నారి కుక్క వెంట్రుకలు లభ్యం కావడంతో వాటిని పరీక్ష నిమిత్తం ల్యాబ్కు పంపారు. తండ్రికి ఉన్న కారు లీజు వివాదాల కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. చిన్నారి అదృశ్యం ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాపను సురక్షితంగా వెలికి తీసేందుకు మరిన్ని అదనపు బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య అధికారులతో సమీక్ష నిర్వహించి బాధితులకు ధైర్యం చెప్పారు. కాగా చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న పాత వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.